నేను మా ఫ్రెండ్ అయితే ఈరోజు హైదరాబాద్ పోతున్నామాట. ఎందుకంటే 10 డేస్ బ్యాక్ ఐపీఎల్ పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ టికెట్లు అయితే బుక్ చేసుకున్నామాట. అందుకే రేపు మధ్యాహ్నం మ్యాచ్ అయితే ఉంది. అందుకే ఈరోజు హైదరాబాద్ పోతున్నాం. మా ఫ్రెండ్ పీజీ నుంచి అయితే యలంక రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి హైదరాబాద్కి ట్రైన్ టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము. రిజర్వేషన్లో అయితే మేము టికెట్లు అయితే బుక్ చేసుకున్నామాట. అది స్లీపర్లో యలంక నుంచి హైదరాబాద్కి సేఫ్గా వెళ్ళొచ్చు అనేసి. వీడు మా ఫ్రెండ్ సురేంద్ర. అలా మంచి వ్యూ అయితే చూసుకుంటూ మేము వెళ్ళిపోయామన్నమాట హైదరాబాద్ వరకు. ఇంకా వెళ్తూ వెళ్తూ అలా టైంపాస్ చేసుకుంటూ అలా ఈ హైదరాబాద్ జర్నీ అయితే అలా కొండల వ్యూ చూసుకుంటూ అయితే మేము పోతున్నాం. ట్రైన్ అంతా అయితే ఖాళీగా ఉంది, రిజర్వేషన్ కదా అయితే ఖాళీగా ఉందన్నమాట. గుంతకల్లు, ధర్మవరము, అనంతపురం అక్కడ వెళ్ళినాక అయితే ఎక్కుతారనమాట. ట్రైన్ అయితే ఫుల్ అవుతుంది. యలంక నుంచి అయితే ఒక 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం మేమైతే. ఇప్పుడైతే మా ఏరియా దగ్గరలోని ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర అయితే ఉన్నామంట మేము. ఇక్కడైతే ఈ ఏరియాలో స్టీల్ ఫ్యాక్టరీస్ అయితే చాలా ఉన్నాయి. ఈ ఏరియా వచ్చేసి హిందూపురానికి ఒక 15 కిలోమీటర్స్ అయితే దూరంలో ఉంటుంది. 10-15 మినిట్స్ గడిచిన తర్వాత అయితే హిందూపురం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఇది మాకు టౌన్ ఏరియా. ఇది హిందూపూర్లో ఒక ఫ్రెండ్కి అయితే చెప్పినామన్నమాట, ఫుడ్ తీసుకోరా మనం ట్రైన్లో హైదరాబాద్ పోతున్నాం అంటే వాడైతే మా కోసం అయితే ఫుడ్ తీసుకొని రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి హిందూపూర్ దాటిన తర్వాత పెనుగొండ అనే రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్కి అయితే చెప్పాము ఏదైనా తీసుకొని రా ఫుడ్ తినేకి ట్రైన్లో వెళ్తున్నామంటే వాడైతే లెమన్ రైస్ అయితే తీసుకొచ్చాడు. సరేలే అని మేము లెమన్ రైస్ అయితే తినేసాం. అలా మంచి వ్యూ చూసుకుంటూ మంచిగా లెమన్ రైస్ అయితే లాగిచ్చేసామన్నమాట. చాలా చాలా బాగుంది. అలా మంచి వ్యూస్ అయితే చూసుకుంటూ మా ప్రయాణం అయితే గడుస్తుంది. మధ్యలో కూడా ఒక టన్నెల్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంది టన్నెల్ వెళ్ళినప్పుడు. చిన్న టన్నెల్ అన్నమాట. అలా లేచేపాటికి కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము మేమైతే. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి 500 మీటర్స్లో మేమైతే లాడ్జ్ అయితే బుక్ చేసుకున్నాం. 1500లో లాడ్జ్ అయితే మంచిగా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి అయితే లాడ్జ్కి అయితే ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నాం. మార్నింగ్ 7కి అయితే మేము రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి కాచిగూడ రైల్వే స్టేషన్లో మేము రిటర్న్ వెళ్ళాలనేసి టికెట్లు బుక్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అలా హైదరాబాద్ రోడ్ చూసుకుంటూ అలా మంచిగా జోక్స్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ నేను మా ఫ్రెండ్ అయితే కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాం. ఇదైతే కాచిగూడ రైల్వే స్టేషన్ చాలా బాగుంది. మంచిగా మార్నింగ్ 7 అయితే అన్నమాట. కరెక్ట్గా టైం 7-7:30 అలా అవుతుంది. ఇదే కాచిగూడ రైల్వే స్టేషన్. అలా రిజర్వేషన్ కౌంటర్లోకి వెళ్ళాము. రిటర్న్ టికెట్లు అయితే తాత్కాల్లో అయితే మేము టికెట్లు బుక్ చేసుకున్నాం. మార్నింగ్ అయ్యేసరికి ఆకలి అయితే ఉందనమాట మాకి. మేమైతే అక్కడ ఉన్న టిఫిన్ సెంటర్లో అయితే మంచిగా లాగిచ్చేసామన్నమాట. మళ్ళీ మ్యాచ్కి వెళ్దామనేసి మేము ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవడానికి అయితే మేము ఫ్రెష్ ఉప్పల్ స్టేడియంకి అయితే బస్ అయితే ఎక్కినాము అనమాట మేము కాచిగూడలో నుంచి.
2 బస్సులు అయితే మారాలన్నమాట. మేమైతే ఒక స్టాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకొక స్టాప్ నుంచి ఇంకొక బస్సు వస్తుంది. ఆ బస్సులో నుంచి వెళ్దాం అనుకుంటే బస్సు అయితే లేదు. సరే అనేసి మేము ఆటోలోనే వెళ్ళిపోయాం. 1:30 అలా అవుతుంది టైం అయితే. మేమైతే ఇప్పుడు ఉప్పల్ స్టేడియం దగ్గరికి వచ్చాము. అక్కడే తినేసి ఇంక లోపలికి వెళ్దామనేసి మేము అక్కడే పక్కన ఉన్న హోటల్లో అక్కడ లివర్ కర్రీ పప్పు అది తినేసి అయితే మేము వెళ్ళాము. ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి చాలామంది అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఉంటారనమాట. ఎంట్రన్స్లో చూస్తే చాలామంది అయితే ఉన్నారు. మంచిగా లివర్ కర్రీ అలా వాళ్ళని చూసుకుంటూ అయితే మంచిగా లాగిచ్చేసాం. తర్వాత వీడైతే 250లో కమిన్స్ టీ షర్ట్ అయితే తీసుకున్నాడు. రచ్చ చేయాలి కదా ఇక స్టేడియంలో అనేసి. నేనైతే ఏ టీ షర్ట్ అలాంటివి ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను పంజాబ్ ఫ్యాన్ కాబట్టి. తర్వాత అయితే మా టికెట్లో ఉన్న గేట్ నెంబర్ అయితే మేము చూసుకునేసి గేట్ నెంబర్ని ఎదుక్కుంటూ మేము వెళ్ళిపోయాం. గేట్లో ఎంట్రన్స్లో టికెట్ చూపించేసి లోపలికైతే వెళ్ళిపోయాం. ఉప్పల్లో అయితే ఇదే లాస్ట్ మ్యాచ్. సిగ్నేచర్ చేసిన బాల్ అయితే వాళ్ళు ఫ్యాన్స్కి అయితే ఇస్తున్నారు. మాకైతే దొరకలేదు, నో ప్రాబ్లం. మళ్ళీ మ్యాచ్ ముగిసిన తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక మంచి బిర్యానీ హోటల్ ఉంటే ఆడ బిర్యానీ అయితే తినేసాం. మళ్ళీ హోటల్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట. మళ్ళీ పడుకొనేసి మార్నింగ్ లేచేసి ఇంకా హైదరాబాద్ చూద్దామనేసి రెడీ అయినాం. మేము బుక్ చేసుకున్న లాడ్జ్ టైమింగ్ అయితే అయిపోయింది. మేమైతే ఇంకా బ్యాగ్ తీసుకునేసి కిందకి వచ్చేసి మంచిగా టీ తాగేసి హైదరాబాద్ చూద్దామనేసి ఇంక వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము చార్మినార్ చూద్దాం అనుకున్నాం. చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. టీ అయితే బాగుంది. టీ తాగేసి మళ్ళీ మార్నింగ్ నిన్న తిన్న హోటల్ దగ్గరికే మేము వెళ్ళేసి మళ్ళీ అక్కడే తినేసి, అక్కడైతే మంచిగా ఉందన్నమాట ఫుడ్ అయితే. అక్కడ తినేసి ఇదే అనమాట, మంచిగా ఉంది. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట.
తర్వాత అయితే బస్ స్టాండ్కి వెళ్ళేసి మేమైతే వన్ డే పాస్ తీసుకున్నాము. 120 రూపీస్ వన్ డే పాసు. హైదరాబాదు వన్ డే ఫుల్ ఎక్కడన్నా తిరగచ్చు అనమాట. చార్మినార్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. ఫైనల్గా అయితే మనకి చార్మినార్ అయితే కనపడింది. నేనైతే రెండోసారి రావడము. హైదరాబాద్ చార్మినార్ అయితే చాలా బాగుంది. మేమైతే అక్కడైతే కొద్దిసేపు ఫోటోలు అన్నీ తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసి, చార్మినార్ పక్కలోనే ఇరానీ చాయ్ ఫేమస్. ఇరానీ చాయ్ తాగేసి అక్కడే కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి అక్కడే ఉన్నాం. హైదరాబాద్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. మేమైతే మస్తుగా ఎంజాయ్ చేసినాం. లాస్ట్గా మంచి బిర్యానీ లాగిచ్చేసి వచ్చేసాం.